కాబట్టి ఈ యొక్క కేనోపనిషత్తు ఆధ్యాత్మిక జ్ఞాన గంగ సత్సంగంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నమస్తే సార్. నమస్కారం. చాలా చాలా సంతోషమ్మా మీ అందరికీ. ఎందుకంటే మీ అమూల్యమైన సమయాన్ని భగవంతుని కొరకు కేటాయించినందుకు మీకు భగవంతుడు కూడా తప్పకుండా పరమాత్మ మన అందరి యోగక్షేమాలు తప్పకుండా చూస్తాడు. అయితే భగవంతుడు పక్షపాతి కాదు, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ అనేది ఆయనకు ఉండదు. కాకపోతే ఏంటంటే భగవంతుడు ధర్మం, భగవంతుడు అంటానే ధర్మం. అధర్మ కార్యాలు చేసే వారికి భగవంతుడు సహాయం చేయడు. ఫస్ట్ పాయింట్. అధర్మం అని నీకు ఎట్లా తెలుస్తుందంటే నువ్వు పని చేసేటప్పుడే ఈ పని తప్పు అని నీ ఆత్మ చెప్తుంది. ప్రతి ఒక్కరికి చెప్తుంది. ఎంత పశువుకు కూడా చెప్తుంది, మనుషులకే కాదు, జీవునికి. ప్రతి శరీరంలో ఉన్నటువంటి జీవులకు ఖచ్చితంగా పరమాత్మ చెప్తాడు. గురూజీ, కేనోపనిషత్తు దానికి ఏమన్నా వివరణ ఉందా? ఫస్ట్ క్లాస్ లో అయిపోయింది కదండి. కేనో అంటే ఏమన్నా అర్థం ఉందా అండి? అది ఆ పదముతో ఆ యొక్క ఉపనిషత్తు ప్రారంభమైంది కాబట్టి ఆ పదం మీద వచ్చింది. మీకు ఫస్ట్ని మీకు చెప్పాను కదా. కేనా అంటే ఏ కారణం చే, అర్థమవుతుందా? ప్రేషితం, ప్రేరేపింపబడి, ఏ కారణము చే అంటే ఒక ప్రశ్న రూపకంగానే స్టార్ట్ అయింది. అంటే ఈ ఉపనిషత్తు ఏంటంటే మన లోపల ఉన్నటువంటి సందేహాలు ఏదైతే ఉంటాయో దానికి జవాబు అన్నమాట ఈ ఉపనిషత్తు అంతా కూడా. అందుకు ఇక్కడ కేనా అంటే ఏ కారణం చే అని అర్థం. ఆ యొక్క పదం చేత ఈ ఉపనిషత్తు తయారు చేయబడింది. అలాగే ఇది తలవకారణ్య ఉపనిషత్తు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా, సామవేదంలో ఒక శాఖకు సంబంధించినది. తర్వాత ఈరోజు మనము నిన్నటి సత్సంగంలో ప్రశ్న రూపకంగా ఇంద్రియాలు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అలాగే ప్రాణాల గురించి తెలుసుకున్నాం. ఈ ప్రాణాలన్నీ ఏమిటి, ఎలా ఉన్నాయి అనే దాని మీద అంతా చదువుకున్నాము. తర్వాత అయితే వీటికన్నిటికీ ఈ నియమం పెట్టి మన శరీరంలో ఎవరు దీన్ని చేస్తున్నారు అంటే, ఇప్పుడు మీరు మీట్లో పెట్టుకోండి శ్రీనివాస సార్, అవసరం ఉన్నప్పుడు మాట్లాడుదురు. ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా ఎవరు దీన్ని నడిపేది లోపల, అలాగే ప్రాణాలు అనేటివి కూడా ఎవరు దీన్ని నడిపేది అనే విషయంగా మనము నిన్న ప్రశ్న రూపకంగా చెప్పుకున్నాం. ఈరోజు దానికి 2వ శ్లోకం ద్వారా ఈరోజు తెలుసుకుందాం. ఈ ప్రశ్నలకు సమాధానము ఈ క్రింది వాక్యములలో చూడండి. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో యద్వాచో వాచం సవు ప్రాణస్య ప్రాణః, చక్షుషా చక్షురతి ముచ్య ధీరాః, ప్రేత్యాస్మలోకా అమృతా భవంతి. ఇది శ్లోకము. మీకు ఏదైనా అర్థం కాకున్నప్పుడు
ఇబ్బంది ఏం లేదు, అడగండి, మధ్యలోనే అడగండి, లేదంటే ఒక నోట్బుక్ లో నోట్ చేసుకొని లాస్ట్ లో అయినా అడగండి, ఇబ్బంది ఏం లేదు. యత్ అంటే ఎవడు. ఈ పదాన్ని ఒక్కొక్క పదాన్ని మనం అర్థం తీసుకుందాం. సంస్కృతము మీరు ఇక్కడ సంస్కృతాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చుమా. మీరు అక్కడ మీరు ప్రశాంతంగా కూర్చొని ఉంటే సంస్కృతం కూడా నేర్చుకుంటారు. ఇట్లనే ఈ శ్లోకాలు అర్థాలు తెలుసుకుంటే ఆ పదాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది సంస్కృత పదానికి దీనికి అర్థం ఇది అని మీకు అర్థమవుతుంది. యత్ అంటే ఎవడు, ఏ దివ్య పదార్థము అని అర్థం. శ్రోత్రస్య చెవికి, శ్రోత్రం మనం ఆచమనం చేసేటప్పుడు చెప్పుకుంటాం కదా, శ్రోత్రస్య అని, శ్రోత్రం అని చెప్పుకుంటాం. శ్రోత్రస్య అంటే చెవికి, శ్రోత్రం చెవియో, మనసహ మనస్సునకు, మనః మనస్సు, వాచః వాక్కునకు, హ నిశ్చయముగా, వాచం వాక్కుగా చెప్పెదరో, చక్షుషః నేత్రమునకు, చక్షుః నేత్రము, సవు అతడే ఆ దివ్యశక్తియే, ప్రాణస్య ప్రాణమునకు, ప్రాణః ప్రాణము, ధీరాహ చూడండి ధ్యానశీలురైన వ్యక్తులు. చూడండి ధీరాహ అనే పదం సంస్కృతంలో వచ్చింది. అంటే ధీరుడు అని ఎవరిని అంటారంటే ధ్యానశీలురు అయిన వ్యక్తులను. ఎవరు నిత్యం ధ్యానం చేసుకుంటుంటారో పరమాత్మ ధ్యానాన్ని, అటువంటి వాడిని ధీరుడు అంటారని ఇక్కడ ఉపనిషత్తుల్లో ఋషులు చెప్తున్నారు. ధీరుడు అంటే 10 మందిని చంపి రావడం కాదు, సినిమాలలో చూపించినట్టుగా వాళ్ళని వీళ్ళను కొట్టి అట్లా కాదు. పరమాత్మను సమయము కేటాయించుకొని భగవంతుని కొరకు రోజు ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయములో కరెక్ట్ గా భగవంతునికే కేటాయించి భగవంతునితోనే ధ్యానంలో ఎవరు కూర్చుంటారో వాళ్ళు ధీరులని ఇక్కడ ఋషులు చెప్తున్నారు. అతిముచ్చః ఇంద్రియాదుల యొక్క సంగమమును విడిచి, చూడండి అస్మాత్ లోకాత్ ఈ లోకం నుండి, ప్రేత్యః విడివడి, అమృతాః అమరులు, ముక్తులు విముక్తులు. రామాచాడు ఎక్కడ రామును ఎలా ఇది నాకేమో కొన్నే చూపిస్తున్నాయి. ఎట్లా కొట్టాలమ్మా ఇది? జాయిన్ వ్యూ అనే వస్తుంది. రామ్నాథ్ అడుగుతున్నాడు జాయిన్ కావాలని. అడ్మిన్ అని రావట్లే, ఊరికి జాయిన్ అనే వచ్చిపోయింది. ఓకే ఇప్పుడు వచ్చింది అడ్మిట్. ఓకే ఈ విధంగా అమృతాహ అమరులు, ముక్తులు మరణ విముక్తులు, భవంతి అగుదురు. చూడండి భవంతి అంటే అగుదురు, భవతి కలుగుగాక, శుభం భవతు శుభము కలుగుగాక. మనం అంటాం శుభం భవతి అని. భవతి అంటే అగుదురుగాక. చూడండి ఎంత చక్కగా మనము నిజంగా చాలా అదృష్టం చేసుకున్నారు మా ఈ సంస్కృత పదాలను కూడా మనం ఈ విధంగా తెలుసుకోవడం అనేది చాలా పుణ్యం.
ఇక్కడ ఒక్కొక్క పదానికి ఈ విధంగా అర్థం తీసుకుంటే తర్వాత దీని భావార్థము మరియు వివరణ చూడండి. శబ్దము శ్రవణము చేయుటకు అనువైనది కావున చెవికి శ్రోత్రమని నామము. చూడండి, మన చెవికి శ్రోత్రం అనేటటువంటిది ఎందుకు వచ్చిందంటే అది శ్రవణము చేయుటకు అనువైనదంట. అంటే శ్రవణం అంటే ఏది? వినుటకు, వినడానికి అనువైనది కాబట్టి దానికి శ్రోత్రం అని పేరు. దానికి అట్టి శక్తిని ఇచ్చి దానిని రక్షించునది బ్రహ్మము. అందరు నోట్ చేసుకోండి. మన చెవికి ఆ విధమైనటువంటి శక్తి ఎవరిచ్చారు? బ్రహ్మం, పరమాత్మ, జీవుడు కాదు. జీవుడైతే చెవుడు ఎవరికి రాదు. మా సొంతం పిల్లనిచ్చిన మామ ఉన్నాడు, అయిపోకు చెవుడు మిషన్ పెట్టుకునే వినపడదు. మరి అతనే గిన చెవి తయారు చేసుకుంటే, అతనే చెవికి ఆ శక్తిని ఇచ్చుకుంటే ఎందుకు అతను చెవుడు వస్తుంది? ఎందుకు అతను చెవిటి వాడైతాడు? అర్థమవుతుందా భాస్కర్? కాబట్టి అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు మీ వాంతో మీరు ఎంత తిప్పలు పడుతున్నారో చెప్పండి. వాడు మాట వినకుండానే ఉన్నాడు. నిన్న కూడా మేము యజ్ఞం చేసిపోతే అక్కడ సేమ్ ప్రాబ్లం. 3 నెలలు అయిందంట పిల్లోడు పుట్టి. 1 నెల ఏమో పాలు బాధ అయ్యాడు, ఇంకా 2 నెలల నుంచి తాగడం లేదు సార్. ఏమి వీడికి ఏమన్నా చెప్పండి అంటే, చూడండి అట్లా పిల్లలు ఇప్పుడు ముందుకైతున్నారమ్మా, అంత హఠం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్పబడేది ఏంటంటే, మన చెవికి ఆ శక్తిని ఇచ్చినటువంటిది ఎవరు అంటే బ్రహ్మం. బ్రహ్మ అంటే పరమాత్మ. అందరు గుర్తుపెట్టుకోండి, దేవుడు అని. మీరు ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియం గురించి తెలుసుకుంటే దానికి ఆ శక్తి, అప్పుడు మీరు ఆ ఇంద్రియంని ఏం చేస్తారంటే చక్కగా వాడుకుంటారు. ఒరే, మనకు చెవులకు ఆ శక్తి ఇచ్చింది పరమాత్మ. మరి మనం ఆ చెవులను దేనికి ఉపయోగిస్తున్నాం? చెడు వినడానికా లేకపోతే మంచి వినడానికా అని మీరు ఆలోచన చేస్తారు. ఎక్కడైనా ఈ ఇతరుల గురించి చెడు చెప్తూ ఉంటే అక్కడ వినకూడదు అటువంటి. అలాగే అశ్లీలమైన మాటలు కూడా వినకూడదు, చెవులకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ చెవికి ఆ శక్తి ఇచ్చి దాన్ని రక్షించేది జీవుడు కాదు, బ్రహ్మము. అందువలన ఆ బ్రహ్మము శ్రోత్రమునకు శ్రోత్రం అని చెప్పబడును. కాబట్టి శ్రోత్రానికి శ్రోత్రం, దాన్ని రక్షిస్తున్నాడు, దానికి ఆ శక్తి ఇచ్చాడు. కాబట్టి శ్రోత్రమునకు శ్రోత్రము బ్రహ్మము. అట్లే మనస్సునకు సుఖము దుఃఖములను తెలుసుకొను శక్తి ఇచ్చునదియు బ్రహ్మమే. రామ్నాథ్. గురుజీ చెప్పండి. ఎస్, ఓకే, డన్. వింటున్నారు కదా? అదే అందుకే చూడండి, మా మనస్సుకు సుఖము దుఃఖములను తెలుసుకొను శక్తి ఇచ్చున్నదియు బ్రహ్మమే. అర్థం చేసుకోండి. మన మనస్సులో మనకు సుఖం కలిగింది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఆ శక్తి నీకు సుఖంగా ఉన్నావు అని తెలుసుకునేటటువంటి శక్తి కూడా మనసుకి ఇచ్చింది బ్రహ్మమే. అట్లాగే నీకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది అంటే అది ఎలా తెలుసుకుంటున్నావు? ఆ దుఃఖాన్ని ఆ శక్తి మనస్సుకి ఇచ్చినది కూడా బ్రహ్మమే. అంటే మనస్సులో మనం కలిగేటటువంటి సుఖ దుఃఖాలకు ఆ మనస్సు తెలుసుకునేటటువంటి శక్తి ఇచ్చినది కూడా బ్రహ్మమే. ఆ మనస్సులో సుఖ దుఃఖాలను శక్తి అంటే దానికి ఆ శక్తి ఇచ్చేది తెలియలేదనుకోండి, నీకు తెలియవు సుఖ దుఃఖాలు అనేవి కూడా. కాబట్టి ఆ మనస్సుకు ఆ శక్తి ఇచ్చింది ఎవరంటే బ్రహ్మము. ఏంటి శక్తి? సుఖ దుఃఖాలను తెలుసుకునే శక్తి మనస్సుకు. అంటే ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే మనస్సు ద్వారానే మనకు సుఖ దుఃఖాలు తెలియబడతాయి. అందరు గుర్తుపెట్టుకోండి, సుఖము దుఃఖం అనేది మనకు మనస్సు ద్వారా తెలియబడుతుంది.
ఇప్పుడు ఎట్లా మనస్సు ద్వారా తెలియబడుతుందంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాగా నిద్రపోయారనుకోండి ప్రశాంతంగా, తెల్లవారు లేచినాక మీరేమంటారు, "అబ్బా! ఈరోజు భలే నిద్రపోయారా, హ్యాపీగా ఉంది, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది" అంటారు. ఒక్కొక్కసారి సరిగా నిద్రపోలేదనుకోండి, "ఈ ఈరోజు సరిగా నిద్ర పట్టలే" అంటారు. అంటే నీకు దేని వల్ల తెలుసుకున్నావు? మనస్సు ద్వారా తెలుసుకున్నావు. మనస్సు అనేది అక్కడ పనిచేస్తుంటదనమాట. మీరు జీవుడు సుషుప్తావస్థలో ఉన్నప్పుడు కూడా మనస్సు పనిచేస్తా ఉంటుంది. పనిచేసి తెల్లవారు లేచినాక నువ్వు బాగా నిద్రపోయినావనే విషయాన్ని నీకు చెప్తుందనమాట. బాగా గాఢ నిద్రపోయినావని. అంటే మనస్సు అనేది నువ్వు నిద్రపోయినా గానీ అది కంటిన్యూగా పనిచేస్తా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దానికి ఆ శక్తి ఇచ్చింది ఎవరు అట్లా పనిచేసేటట్టుగా? బ్రహ్మము. గుర్తుపెట్టుకోండి. నేత్రమునకు రూపమును గ్రహించు శక్తి నొసంగునదియు బ్రహ్మమే. కళ్ళకు కూడా మనం రూపాలు, మనకు ఈ వస్తువు ఇలా ఉంది, ఆ పర్వతం ఇలా ఉంది, ఈ సముద్రం ఇలా ఉంది అని చూసేటటువంటి కళ్ళకు ఆ శక్తి ఇచ్చింది కూడా బ్రహ్మమే. అలాగే వాక్కు ఇంద్రియమునకు మాటలాడుటకు అనువుగా చేసినదియు బ్రహ్మమే. మాట్లాడేదానికి అనువుగా ఈ వాక్కి అనేటటువంటి వాగింద్రియం, అంటే నాలుకకు ఆ విధంగా మాట్లాడేటటువంటి శక్తి ఇచ్చినది కూడా బ్రహ్మమే. ప్రాణమునకు గతిని కల్పించినది ఆ బ్రహ్మమే. ఈ ప్రాణాలకు కూడా గతి, అంటే ఇవి లోపల ఒక్కొక్క స్థానంలో ఉండి ఒక్కొక్క విధంగా పనిచేస్తున్నాయి కదా, దానికి ఆ గతి కల్పించినటువంటిది కూడా బ్రహ్మమే. నేత్రాది ఇంద్రియములను అన్నిటినీ పంచభూతాత్మకమగు ఈ ప్రపంచమును గ్రహించుటకు వీలగునట్లు నిర్మించినది బ్రహ్మ పదార్థమే అని భావము. చూడండి, ఈ విధంగా ఈ ఇంద్రియములు అన్నీ కూడా ఈ పంచభూతాత్మకమగు ఈ ప్రపంచాన్నిటిని కూడా గ్రహించడానికి వీలగునట్లు నిర్మించినది బ్రహ్మ పదార్థమే. అంటే ఈ సృష్టిలో పంచభూతాలతోనే అన్ని పదార్థాలు తయారయ్యాయి. మరి దాలను గ్రహించడానికి అనువైనట్లుగా ఈ ఇంద్రియాలు తయారు చేశాడు భగవంతుడు. అర్థమవుతుందా? ఈ పంచభూతాలు సృష్టిలో ఉండే పదార్థాలన్నిటినీ గ్రహించడానికి అనువగునట్లుగా దీన్ని ఈ ఇంద్రియాలు తయారు చేశాడు. ఇది ఎవరు? బ్రహ్మమే. గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఇక్కడ బ్రహ్మ అంటే సృష్టికర్త గుర్తుపెట్టుకోవాలి. సృష్టికర్తకు బ్రహ్మ అని పేరు. బ్రహ్మ అంటే నిర్మించువాడు, నిర్మాత అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఎవరు దీన్ని నిర్మించినాడో దానికి బ్రహ్మ అని పేరు. ఇక్కడ ఇవన్నీ కూడా చేసినది బ్రహ్మనే, బ్రహ్మ పదార్థమే. అంటే ఆ బ్రహ్మను కూడా ఒక పదార్థంగా చెప్తారు ఋషులు. అది కూడా ఒక పదార్థం. జీవుడు ఒక పదార్థము, గాలి ఒక పదార్థము, అట్లా పదార్థాల్లో పరమేశ్వరుడు కూడా ఒక పదార్థం. పృథివీ ఆది భూతములు గంధాది విశేష గుణములు కలిగి ఉన్నవి. అయితే ఇక్కడ ఈ పృథివీ అంటే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క విశేష గుణాలు కలిగి ఉన్నాయి. వానిని వేరువేరుగా గ్రహించుటకు అనువగు 5 ఇంద్రియములను నిర్మించిరి. చూడండి, పంచభూతాలు ఎట్లయితే 5 ఉన్నాయో, ఎన్నిన్నాయమ్మా పంచభూతాలు? పంచభూతాలు 5 కదా, 5. అట్లా జ్ఞానేంద్రియాలు కూడా 5 నిర్మించాడు. చూడండి, అంటే ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్కటి గ్రహిస్తుంది. అర్థమవుతుందా? పంచభూతాలు ఎట్లయితే ఉన్నాయో 5, అట్లనే ఇంద్రియాలను కూడా 5ంటినే తయారు చేశాడు. ఈ జ్ఞానేంద్రియములు 5. అవి ఏం చేస్తాయి? ఒక్కొక్కటే గ్రహిస్తుంది. ముక్కు వాసననే చూస్తుంది, ఇంకా వేరేదేం చేయదు. అది నాలుక రుచి మాత్రమే తెలుపుతుంది, చర్మము స్పర్శ మాత్రమే తెలుపుతుంది, కళ్ళు రూపం మాత్రమే చూస్తాయి, చెవి శబ్దం మాత్రమే వింటుంది. అంటే ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్కటే గ్రహిస్తుంది. అన్ని గ్రహించలేవు. అన్ని పంచభూతాల్లో ఉండే విషయాన్ని ఒక ఇంద్రియం గ్రహించలేదు. ఇప్పుడు గుడ్డివాడు ఉంటాడు, వాడు రూపం చూడలేడు, వాడికి ఏం తెలియదు. నాకు ముక్కు ఉంది కదా, ముక్కుతో తెలుసుకుంటా అంటే తెలుసుకోలేవు. ముక్కు కేవలం వాసన మాత్రమే తెలుపుతుంది.
అట్లా పంచభూతాలు అనేటివి గ్రహించడానికి అనువగునట్లుగా ఈ 5 ఇంద్రియాలను పరమాత్మ బ్రహ్మము నిర్మించి ఉన్నాడు. వానిలో ఒక్కొక్కటి ఒక్కొక్క భూతమును గ్రహించు శక్తి కలదిగా నియమితము వనర్చినది కూడా బ్రహ్మమే అని భావము. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని గ్రహించే విధంగా తయారు చేసింది ఆ బ్రహ్మ పదార్థమే, బ్రహ్మమే. అందువలననే నేత్రము రూపమును, చెవి శబ్దమును, నాసిక గంధమును, జిహ్వ అంటే నాలుక రసమును, త్వక్ చర్మము స్పర్శను మాత్రమే గ్రహించును. నేత్రాది ఇంద్రియములు రూపాదులను గ్రహించునట్లు నియమించినది బ్రహ్మమే. అందువలన అవి నియమిత కార్యములనే చేయును, కానీ బ్రహ్మము అవి గ్రహింపనేరవు. అండర్లైన్ చేసుకోండి పాయింట్. ఇవి పంచభూతాలను గ్రహించడానికి మాత్రమే పరమాత్మ నిర్మించాడు ఇంద్రియాలను. అవి బ్రహ్మను తెలుసుకోలేవు. శ్రీనివాసు సార్, అర్థమవుతుందా చెప్పిన పాయింట్? ఇప్పుడు ఏం చెప్పాను? ఓకే, డన్. రామ్నాథ్, భారతి, నీకు అర్థమైందమ్మా నేను చెప్పిన పాయింట్ ఇప్పుడు? సార్ మళ్ళీ ఎట్లా తెలుసుకుంటారు సార్? అవి తెలుసుకోలేమంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, ఈ ఇంద్రియాలు జ్ఞానేంద్రియములు అనేటివి పంచభూతాలను గ్రహించడానికి మాత్రమే పరమాత్మ దీన్ని తయారు చేశాడు, అంతే. మరి ఈ జ్ఞానేంద్రియములతో మనము ఆ తయారు చేసినటువంటి బ్రహ్మను తెలుసుకోలేం. ఇవి పంచభూతాలను మాత్రమే గ్రహిస్తాయి. ఏం భాస్కర్? అవును లేదు సార్. ఈ పంచభూతాలనే గ్రహిస్తాయి. అవును లేదు సార్. ఇవి దీనికి భిన్నంగా ఉన్నటువంటి బ్రహ్మను గ్రహించలేవు. దానికి ఆ శక్తి లేదు. ఇంద్రియాలు ఆత్మని తెలుసుకునేవి ఏంటివి సార్? సబ్జెక్టు, ఇప్పుడు సబ్జెక్టు ఫస్ట్ ఏబిసిడీలు దిద్దుతున్నారు, ఇంకా పదాలు నెక్స్ట్ దిద్దుతారు, వాక్యాలు వస్తాయి ముందు. ఇప్పుడు ఇంద్రియాలంటే ఏంటివి, అవి ఏంటి గ్రహిస్తాయి అనే విషయంగా చెప్పుకొస్తున్నాడు. మీరు ఇంద్రియములతో నేను దేవుని చూశాను అంటే అది తప్పు. ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్తున్నాడు పరమాత్మ అంటే, మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికో ఒక దేవుడి దగ్గరికి పోయి నేను దేవుని చూసొచ్చాను, దేవుని దర్శనం అయింది అని చెప్తున్నారు. తిరుపతి పోవడమో లేదంటే ఇంకా ఎక్కడో రకరకాలు, ఇప్పుడు వీళ్ళు ముస్లిమ్స్ అయితే మక్కా పోవడమో, లేకపోతే క్రిస్టియన్లు అయితే ఇక్కడ జెరూసలేం పోవడమో, ఇంకా రకరకాలుగా ఎవరు హిందువులు అయితే శ్రీశైలము, తిరుపతి, కాశీ ఇక్కడ పోయి మేము దేవుని దర్శనం చేసుకొని వచ్చామని అంటున్నారు. దర్శనం చేసుకోనికి అవుతుంది ఆ దేవుణ్ణి? ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది, ఇంద్రియాలు కేవలం పంచభూతాలని దర్శనం చేసుకుంటాయి తప్ప దేవుని దర్శనం కాదు. అవి పంచభూతాలను గ్రహించడానికి మాత్రమే అవి పనిచేస్తాయి, అంతే. అంతకంటే ఎక్కువ పనిచేయవుగా. అవి బ్రహ్మను గ్రహింపనేరవు. బ్రహ్మ అంటే సృష్టికర్త, వీటిని అన్నిటికీ ఆ శక్తి ఇచ్చి ఆ విధంగా తయారు చేసిన ఆ బ్రహ్మను ఇవి గ్రహించలేవు. ఏంటివి? ఇంద్రియాలు. రామ్నాథ్ పేరు చెప్తాను, లెఫ్ట్ అయిపోయినాడు. ఇంకా గ్రహింపనేరవు. జీవుడు ఇంద్రియాదులతో కూడిన శరీరముతో బద్ధుడై ఈ లోకములో వర్తించును. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, జీవుడు అంటే మన శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ ఇంద్రియాలతో కూడిన వాడై ఈ శరీరముతో బద్ధుడై అంటే శరీరంతో ఉండి ఈ లోకములో వర్తించును, తిరుగుచుండును. ఈ బంధనము నుండి విడివడుటకు జీవులు ధ్యానశీలురు కావలయును. ఇది అండర్లైన్ చేసుకోండి, అందరు పాయింట్ నోట్ చేసుకోండి.
నోట్బుక్ లో రాసుకోండి అందరూ. శ్రీనివాసులు సార్, శ్రీనివాసులు సార్ ఎక్కడున్నారు? ఓకే ఓకే షాప్ క్లోజ్ చేశాము. ఓకే ఓకే డన్. కానీలేండి. ఇంటికి వెళ్తున్నాము. ఓకే డన్ డన్. మీరు రాసుకోండి నోరు. ఇది అండర్లైన్ పాయింట్. ఎందుకు చెప్తున్నానంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకోవాలా. ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఋషి ఏం చెప్తున్నాడంటే, మనము ఈ శరీరం అనేటటువంటి ఈ బంధనంలో నుండి బయటపడాలి అంటే ధ్యానశీలురు కావలేను, అంటే ధ్యానం చేయవలేను. ఫస్ట్ ప్రధానమైనటువంటి పాయింట్. అంటే ధ్యానము చెయ్యకుండా మనము ఈ యొక్క శరీరం అనేటటువంటి బంధనం నుండి బయటపడలేరు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ బంధనం, ఈ శరీరం అనేది ఒక బంధనం. బంధనం అంటే జైలు. జీవుడు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. ఈ శరీరం అనే బంధనం లోపల ఉన్నాడు, బంధించి ఉన్నాడు. ఆ బంధనంలో నుంచి జీవుడు బయటపడాలి అంటే పరమాత్మను ధ్యానిస్తూ ఉండాలి. ఈ శరీరంలో ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు ఉండనే ఉంటాయమ్మా. ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదు. ఇవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జైల్లో నుండి ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా జైలు పోయినారనుకోండి, ఎవరైనా ఆ జైలు నుండి ఎప్పుడెప్పుడు బయటికి రావాలని చూస్తుంటారు. జైల్లో ఉండాలని ఎవరైనా ఇష్టపడతారా? ఏమ్మా, జైల్లో ఉండాలని ఇష్టపడతారా ఎవరైనా? జైలు పోవాలని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు గురుజీ. ఎవ్వరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారు? జైల్లో స్వాతంత్ర్యమే ఉండదు. వాళ్ళు ఏం పెడితే అది తినాలి, ఎట్లా అంటే అట్లా, వాళ్ళు ఏ పని చెప్తే అది చేయాలి. అసలు నీకు స్వేచ్ఛ ఉండదు, నువ్వు మాట్లాడడానికి, నీకు ఎవరితో కలవడానికి ఉండదు. నరకం అది జైలు అంటే. ఇంకా అసలు జైలు పోయిన వానికి తెలుస్తుంది జైలు బాధ ఎట్లుంటది అనేది. అయితే అది మనం చూసేది మామూలు జైలు, కానీ ఇది ఇంకా తీహార్ జైలు కంటే ఇది ఇంకా భయంకరమైనది. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు తీహార్ జైలే మేలు. అంతకంటే ఇది, ఈ శరీరం అనేది ఇంకా పెద్ద జైలు ఇది. కాబట్టి ఈ జైల్లో నుంచి మనము విముక్తులం కావాలంటే మనం ఏం చేయాలి? పరమాత్మను ధ్యానించాలి. ప్రతిరోజు ప్రతి నిత్యము చేస్తుండాలి. పరమాత్మ ధ్యానం చేయాలి. ధ్యానశీలురు కావాలి. చూడండి ఇక్కడ ధ్యానశీలురు కావాలి. ఏంటి, ఎందుకు కావాలి ధ్యానశీలురు అంటే, మనము ఈ శరీరం అనేటటువంటి బంధనంలో నుంచి జీవుడు బయటపడాలంటే ధ్యానశీలురు కావాలి. ఎప్పుడో నేను ఒక సంవత్సరానికి ఒకసారి ధ్యానం చేస్తాను సార్, లేదంటే 3 నెలలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఎప్పుడో ఒకసారి ధ్యానం చేస్తా బయటపడాలంటే కుదరదు. ప్రతి నిత్యం నువ్వు ఆహారం ఎట్లయితే 3 పూట్ల తీసుకుంటున్నావో, శ్వాస ప్రశ్వాసలు ఎట్లయితే నిత్యము నడుపుతున్నావో, ఆ విధంగా ప్రతి నిత్యము ధ్యానశీలురు కావాలి. ఎవరి ధ్యానం చేయాలి? పరమాత్మ ధ్యానం చేయాలి. అప్పుడే నువ్వు జైల్లోంచి బయటికి వస్తావు, లేకపోతే రావు. అర్థమవుతుందా? ఎందుకంటే ఎందుకు అట్లా జైల్లో అట్లా పరమాత్మ ధ్యానం చేస్తే బయటపడతావంటే, పరమాత్మ బంధనాలు లేనివాడనమాట. అతనికి ఏ బంధనం లేదు, పరమాత్మకు బంధనమే లేదు. కాబట్టి అటువంటి బంధన రహితుడు, అలాగే బంధనం నుండి విముక్తి చేసేవాడు కూడా పరమాత్మనే. 2 లక్షణాలు ఉన్నాయి భగవంతుడు. అతను స్వయంగా బంధన రహితుడు, అలాగే బంధనంలో ఉన్న వారిని విడిపింపజేయువాడు. అందుకు అతన్ని ధ్యానం చేయాలి, పరమాత్మను. తర్వాత అయిపోవచ్చిందిలేమ్మా.
కాబట్టి ఈ విధంగా ధ్యానశీలురు కావలేను. జీవిత కాలముననే ధ్యాన బలముతో ఇంద్రియముల యొక్క సంసర్గమును విడిచి మరణానంతరమున అమరులు కాదగుదురని మంత్రం యొక్క ఈ శ్లోకము యొక్క అభిప్రాయము. చూడండి, ఈ విధంగా అతను జీవించి ఉండంగానే ఈ ఏదైతే ధ్యానం చేస్తున్నాడో దాని యొక్క బలంతో ఏమైతుంది, ఇంద్రియాల సంసర్గమును విడిచిపెడతాడు. ఇంకా అతను ఇంద్రియాలన్నిటినీ ప్రాపంచిక విషయాల వైపు పోనీయడు, పరమాత్మ వైపు పోనిస్తాడు. ఇంద్రియాల సంసర్గం, ఇప్పుడు కళ్ళు ఎప్పుడు చూడాలనేది అతనికి ఉండదు. ఇంకా నాలుగు ఎప్పుడు రుచి చూడాలా, తినాలనేది అతనికి ఉండదు. ధ్యానం చేసేవాడికి ఆ సంసర్గమే విడిచిపెడతాడు. విడిచిపెట్టి అతను ఈ యొక్క సంసర్గమును విడిచి అతను దేహం విడిచిన తర్వాత అమరులు కాదగుదురు. అటువంటి వాడు శరీరం విడిచిన తర్వాత బంధనంలోంచి బయటపడతాడు, అమరుడైతాడంటే మోక్షం పొందుతాడు, మళ్ళీ శరీరం అనే బంధనంలోకి రాడు. అర్థమవుతుందా? మీరు అర్థమవుతుంటే ఎస్ సార్ అని చెప్పండి. లేదంటే అక్కడే ఒకటి సింబల్ ఉంటుంది చూడండి, అట్లా గుర్తు చూపించే సింబల్ ఒకటి ఉంటుంది, అది పైకి అనండి, ఒత్తండి. అది అట్లా పైకి పోతుంటారు, అంతే. అర్థమైందని అంటే సార్ అమ్మా ఈ జన్మలో పాపాలు ఇంకా హత్యలు అన్ని చేసి ఉంటారు కదా ఎవరన్నా, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఎట్లా పుడతారు సార్? వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళు పాపం చేసిన వాడికి ఈ యొక్క పశుపక్షాది క్రిమి కీటకాది జన్మలు వస్తాయి, మా మనుష్య జన్మ రాదు పాపం చేస్తే. ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, గొర్రెలన్నీ పాపం చేసి ఉన్నాయి. అట్లా గొర్రెలు అన్ని తిరుగుతా ఉంటాయి కదా, గొర్రెలు, కోళ్ళు, మేకలు, బర్రెలు, అవన్నీ చీమలు, దోమలు, పురుగులు, ఎన్నో, ఇంకా సముద్రంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అట్లా అడవిలో ఎన్నో ఉంటాయి ప్రాణులు. అట్లా ఆ జన్మ ఒక్కొక్క అది ఎంత పాపం చేస్తే అంత భయంకరమైన జన్మ వస్తుంది. నమ్మక ద్రోహము, మనిషికి వెన్నుపోటు అట్లా పొడుస్తాను సార్. ఇప్పుడు అట్లానే జరుగుతున్నాయి సార్, మా కుటుంబంలో జరుగుతుంది. మెయిన్ మా ఆయనకే జరుగుతుంది సార్. పెద్దవాడని ఇంటికి అన్నదమ్ములే పొడుస్తున్నారు సార్. ఇంటింటా రామాయణం అని, రామాయణం ఇంటింటా ఉంది. మీ ఇంట్లో నీకు కనపడుతుంది, అందరి ఇంట్లో అదే రామాయణం ఏంది, ప్రతి ఇంట్లో అదే ఉంది. కాబట్టి అట్లా చేసిన వాళ్ళకు భగవంతుడు శిక్ష వేస్తాడు తప్పనిసరిగా. మనకు భగవంతుని పట్ల నమ్మకం ఉండాలమ్మా. ఎప్పుడు కూడా ప్రతి కర్మకు ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే, ఎవరైతే ధ్యానం చేస్తారో వారు ధ్యాన బలంతో వాళ్ళు అమరులైతారు అని ఇక్కడ చెప్పబడతా ఉంది. జీవులు ముక్తులగుటకు ధ్యానము వారికి సాధనమనియు ఈ మంత్రంలో సూచించబడినది. అంటే ఎవరైతే ఈ మానవ శరీరంలో నుండి వాడు బయటపడాలి, ముక్తి సాధించాలంటే ధ్యానమే చేయాలి. ధ్యానం అనేది ఒక సాధనమని ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది. జీవులు తర్వాత ధ్యానింపవలసినది ఏంటి? అయితే ధ్యానం చేయాలని చెప్తున్నారు. అయితే ధ్యానించవలసింది ఏంటి అంటే, ఇంద్రియములను నిర్మించి వానికి నియమితమైన శక్తులను వసంగి వానిని నియమించి రక్షించుచు వానిచే బద్ధము కాని పదార్థం ఎండు కలదనియు ఈ శ్లోకమున తెలుపబడినది. అయితే మనం ఎవరిని ధ్యానించాలంటే ఈ ఇంద్రియాలను ఇచ్చినటువంటి ఆ యొక్క బ్రహ్మమును ధ్యానించాలి. దానికి ఆ శక్తినిచ్చి ఆ యొక్క వ్యవహారం అంతా నడిపి దాన్ని రక్షించేటటువంటి ఆ పరమాత్మ బ్రహ్మమును ధ్యానింపాలి అనే విషయంగా ఇక్కడ చెప్పబడుతా ఉంది. మనకు ధ్యానం చేయాలన్నప్పుడు ఎవరిని ధ్యానం చేయాలి? శ్రీనివాసుల సార్ ధ్యానం చేయాలన్నా నేను, లేకపోతే వెంకటేశ్వర స్వామి, లేదంటే శివుడా, ఇట్లా వస్తాయి కదా అన్ని రకరకాల పేర్లతో దేవుళ్ళు ఉన్నారు. కాదు, ఇక్కడ ఏం చెప్పబడుతుంది? మన ఇంద్రియాలకు మన ప్రాణాలకు నియమిత శక్తినిచ్చి
దాన్ని రక్షించి ఆ విధమైన వ్యవహారం చేసినటువంటి ఆ బ్రహ్మ అతన్ని ధ్యానించాలి అని ఇక్కడ చెప్పబడుతుంది. కావున ఆ పదార్థముని ధ్యానించి జీవులు ముక్తులగుదరని ఊహింపనగును. ఈ విషయమే రాబో పంక్తులలో చూడనగును. అయితే ఈ విషయమే ఇంకా నెక్స్ట్ శ్లోకాలలో కూడా ఇదే విషయంగా చెప్పబడింది. అయితే ఇప్పుడు మనకేం చెప్పబడింది? ఈ యొక్క ఇంద్రియాలను నిర్మించి ఈ ఇంద్రియాలకు ఆ శక్తినిచ్చి దాన్ని రక్షించి అవి ఆ పంచభూతాలను గ్రహించేటటువంటి ఆ యొక్క శక్తినిచ్చి వ్యవహారం నడిపినటువంటి ఆ బ్రహ్మమును మనము ధ్యానించాలి. దాని ద్వారానే ఈ యొక్క బంధనంలో నుంచి, శరీరం అనే బంధనం జైల్లో నుంచి మనం బయటపడతాం, అమరులైతాము. ధ్యానం అనేదే ముఖ్య సాధనము, ప్రధాన సాధనమని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేయబడింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏమైంది? మనకు ఇంద్రియాలకు ఆ శక్తినిచ్చి ఆ పంచభూతాలను గ్రహించే విధంగా చేసినటువంటిది జీవుడు కాదు, అది బ్రహ్మము, దేవుడు అనే విషయంగా ప్రధానంగా ఇక్కడ చెప్పబడింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ బ్రహ్మము ఏంటి, ఎలా ఉంటాడు, ఎట్లా అతన్ని మనం ధ్యానంలో గుర్తుపెట్టుకోవాలి, స్మరించాలి అనే విషయంగా రేపటి శ్లోకాల ద్వారా మనము తెలుసుకుంటాం, ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏం చెప్పబడింది? ప్రధానంగా దీన్ని ఎవరు నిర్మించారో, ఎవరు దీనికి ఇంద్రియాలకు ఆ శక్తినిచ్చారో అతన్ని ధ్యానించాలి, అతన్నే ధీరుడు అంటారు, ధ్యానం చేసే వాళ్ళని ధీరులు అంటారు అనే విషయంగా చెప్పబడింది. కాబట్టి పరమాత్మను మీరు ప్రతిరోజు ధ్యానించాలి. ఎంతో కొంత సమయం కేటాయించుకొని అన్ని ఇంద్రియాల సంసర్గం అన్ని విడిచిపెట్టాలి, మనస్సులో ఆలోచనలన్నీ విడిచిపెట్టాలి, పరమాత్మని ధ్యానం చేయాలి. అందరూ ఒక 2 నిమిషాలు పరమాత్మ ధ్యానం చేయండి. తర్వాత శాంతి పాఠంతో క్లాస్ ముగిద్దాం. రెండు సార్ డౌట్ చేతులు సార్. సార్, చెప్పండి. ఋషి అంటే ఎవరు, ముని అంటే ఎవరు? ప్రశ్నే సార్. ఏందో అది నువ్వు మాట్లాడేటప్పుడు మళ్ళీ అదేదో కొంచెం బ్రేక్ అయింది, మళ్ళీ చెప్పు. ఋషి అంటే ఎవరు, ముని అంటే ఎవరు? పాపకు స్కూల్లో చెప్పారంట సార్. ఆ ఒక ఋషి కోసం స్టూడెంట్ తంబు ఇచ్చాడు, అతను ఎవరు? ఆ ఋషి పేరు ఏమిటి? ఇంకా స్టూడెంట్ పేరు కూడా చెప్పండి అని మేడం చెప్పిందంట సార్. అవి అది నాకు తెలుసు, స్టూడెంట్ పేరు ఏకలవ్యుడు. అదేమ్మా, ఇప్పుడు ఏంటంటే ఈ బడిలో చెప్పే పాఠాలు వేరు, ఇక్కడ చెప్పే పాఠాలు వేరు. అన్ని ఆడ ఏదో ఊరికే పిల్లలకు అర్థమయ్యేటట్టుగా అట్లా చెప్తుంటారు. కానీ ఇక్కడ నేను ఈరోజు పెట్టాను చూడండి, ఋషి అనే వీడియో పెట్టాను. ఋషి అంటే 4 వేదాలను చదివిన వాళ్ళను ఋషులు అంటారు. అలాగే మంత్రద్రష్టలకు ఋషులని పేరు. ముని అంటే ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వారిని మునులు అంటారు. అంటే మనస్సును, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నిటినీ 11 ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకున్నటువంటి స్థిత ప్రజ్ఞులను ముని అంటారు. కాబట్టి ఇక్కడ ఋషి అంటే వేదాలను బాగా దర్శనం చేసుకొని చదివి దాన్ని ప్రచారం చేసే వాళ్ళని ఋషులు అంటారు. మునులంటే వాళ్ళు మనస్సు, ఇంద్రియాలు అన్ని స్వాధీనంలో ఉంటాయన్నమాట. అటువంటి వారిని మునులు అంటారని చెప్పి అది గుర్తుపెట్టుకోండు. తర్వాత ఇప్పుడు మనం ధ్యానంలో పోదాం. ఒక 2 నిమిషాలు అందరం కూడా చక్కగా పరమాత్మ ధ్యానం, మనకు ఎవరైతే ఈ శరీరము, ఇంద్రియాలు ఇచ్చి మనకు ఆ శక్తిని ఇచ్చినటువంటి భగవతత్వాన్ని ధ్యానంలో
ఓం. తర్వాత శాంతి పాఠం చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అందరికి. నమస్తే సార్. చూడండి, నమస్తే దాదాపు నేను ఒక 12 గ్రూపులలో పెట్టాను. అన్ని గ్రూపులు కలిసి ఒక 1000 మంది ఉంటారు. ఆ 12 గ్రూపులలో సభ్యులందరూ కలిస్తే ఒక 1000 మంది ఉంటారు. అవి కూడా అన్ని కొంచెం ఆధ్యాత్మిక గ్రూపులే. ఎంతమంది అటెండ్ అయ్యారు? 5 మంది అటెండ్ అయ్యారు. ఇప్పుడు 3, ఆ రామ్నాథ్, తర్వాత భాస్కర్, అంతే. అంటే అది కూడా ఏంది, మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే మన యోగాకు వచ్చే వాళ్ళే. అంటే ఎట్లా ఉన్నారు పీపుల్స్ చూడండి. ఇంకా చెప్తాము అన్నా గానీ వినే ఓపిక కూడా, వినే శ్రద్ధ కూడా లేదు ప్రజలలో. ఎవరికి వాళ్ళు మాకు అన్ని తెలుసు అనే భావనలో జీవిస్తున్నారు. కాబట్టి ఇంకా ఏం చేయలేం. పరమాత్ముడే వారికి ఎప్పుడో ఒకసారి జ్ఞానోదయం కలిగించాలి. మనం ఏం చేయలేం. మన బాధ్యత ఎంతవరకు, మనం ఏదైతే తెలుసుకున్నామో అది తెలియని వాళ్ళకు తెలియజెప్పాలి. అది మన బాధ్యత. తెలుసుకున్న వాని పని అదే. ఎవరైతే తెలుసుకున్నా అనుకుంటాడో వాడు ఊరికి ఉండకూడదు. తను తెలుసుకున్న దాన్ని తెలియని వాళ్ళకు చెప్పాలి. అది అతని పని. కాబట్టి ఆ పని మేము చేస్తున్నాము. ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకుంటారు. అయితే నిరాశ చెందాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. అయితే ప్రజల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయనే ఒక సమీక్ష అంతే. సరే, ఎవరి కర్మ వాళ్ళది, మనం ఏం చేయలేము. ధన్యవాదములు అందరికీ. సార్ 7 గంటలకి అట్లా పెట్టండి సార్. 7కే వాస్తవంగా ఈరోజు కొంచెం రావడము అవి లేట్ అవుతాయి కదమ్మా. ఎప్పుడన్నా ఒక 10 నిమిషాలు, ఎందుకంటే ఇది మన సొంత కార్యక్రమే కాబట్టి ఒక 10 నిమిషాలు అటు ఇటు. 7కు మాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా ఎక్కడన్నా కొంచెం ఏదైనా లేట్ అయితే దాన్ని లేనప్పుడు పెట్టండి. ఇంకా ముందే ఉన్నప్పుడు పెట్టండి లేండి.
ముందు కుదరదులేమ్మా. ఇంకా మనకి ఏంటంటే యజ్ఞము, సంధ్య ఇవన్నీ యోగా సాయంత్రం అన్నీ ఉన్నాయి కదా, యోగా క్లాస్ ఉంది. 7:30కు పెడితే నాకు కూడా కొంచెం ఇబ్బందే గురించి. 7:30కు పెడితే 7కి అయితే ఓకేనా? 7కి ఓకే. ఎందుకంటే 7:30 అంటే వీళ్ళు 8 కల్లా ఆఫీసు క్లోజ్ చేస్తారు. అవును 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 అర్థమైంది. లేదా అర్థమైంది. సార్ నేను ఉంటానమాట. నా హ్యాండ్ ఓవర్లు లేవు. ఓకే ఓకే. నా హ్యాండ్ ఓవర్లో ఉంటే ఉండొచ్చు, నేను ఒక్కనైనా ఉండొచ్చు. either దానివల్ల 7 కన్నా పెట్టండి